పెమ్మసాని అమెరికా నుంచి వచ్చామా, పోటీ చేశామా, ఓడిపోయామా, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాల. ఈ వాయిస్ ఎప్పుడైనా గుర్తుపెట్టారా మీరు? ఎవరిదనేది ఏంది? చాలా ఫేమస్ వాయిస్ ఇది అనమాట. వైసీపీలో మన నాగక్క తెలుసు కదా మీకు, అలియాస్ నాగార్జున యాదవ్. మన నాగక్క అప్పట్లో తెగ వైరల్. ఈ వైసీపీ పార్టీ కంటే మన నాగక్క పెద్ద ఫేమస్ అయ్యా నిజం చెప్పాలంటే. అసలు అది ఏ వయసు అర్థం కాదు, అది మొగళ్ళ వయసు అర్థం కాదు, ఆడోళ్ళ వయసు అర్థం కాదు, లేకపోతే అటు ఇటు గానాల వయసు అర్థం కాదు. తప్పుగా అనుకోకండి, నేను వాళ్ళని ఏం కించపరచడం లేదు. మన అక్కకు ఐడెంటిటీ గుర్తు చేస్తున్నాను అనమాట. ఇంకా అప్పట్లో అక్క చేసిన సాహసము అంతా ఇంత కాదు. ఫేమస్ గానికి ఏం చేయాలనో మొత్తం ట్రై చేసి మొత్తానికైతే వైసీపీ పార్టీలో ఉండే కార్యకర్తలు అందరితో పోల్చుకుంటే మన అక్క చాలా ఫేమస్. జస్ట్ ఈ ఒక్క వాయిస్తోనే గుర్తుపెట్టేస్తారు అక్కను. అది మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ. ఈ అక్క ఈ మధ్య కనుమరుగు అయిపోయింది. ఏం చేస్తాం, పార్టీ గెలవలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచలేకపోయిన దానివల్ల ఇంకా అక్కను చెక్కేస్తారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది అనమాట. కానీ ఏం చేస్తాం, సోషల్ మీడియాలో ఎవరో ఒకరు లాగుతానంటారు. ఏదో ఒక మా ఫన్నీ డిబేటు లేదంటే ఇంటర్వ్యూ మొత్తానికైతే ఏదో న్యూస్ ఛానల్కి అయితే పోయింది అక్క. పోయిన తర్వాత అక్కను ఆ న్యూస్ యాంకర్ కూడా మంచి ఫేమస్ యాంకర్ అబ్బా. ఇద్దరు మామూలు వ్యక్తులు కాదు, ఇద్దరు మంచి ఫేమస్ వ్యక్తులు అనమాట. ఇక ఇద్దరు పట్టించినారు మంచి డిబేటు. ఇక ఆ డిబేట్లో మన అక్క నాగార్జున అక్క కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేసింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఇక మన స్టేట్ వదిలేసి పక్క స్టేట్ వాళ్ళ మీద పడినారు పోయి. ఎందుకన్నా మనకి ఇవన్నీ చెప్పండి. మన స్టేట్లో మందికి అడుక్కుందాం, పక్కన వాళ్ళది అడగాలని ఎందుకంత ఆతృతగా ఉంటారు మీరు? నాకు అర్థం కాదు. అక్క చెప్పిన మాటలు ఏంటంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జొమాటో డెలివరీ బాయ్. ఆ డెలివరీ బాయ్ వానికి జియో చదవడమే రాదు, అసలు జియో స్పెల్లింగే తెలియదు, అన్నట్టు చేసినాడు సీఎంగా, అది ఇదని చెప్పేసి రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారనమాట. మామూలు ఉండదు మన అక్కతో పట్టుకుంటే ట్రోలింగ్. ఈ నాగక్క ఎక్కలేని ట్రోలింగ్ నేర్చుకుంది ఈ మధ్య, ఫేమస్ అయిపోయింది కదా సోషల్ మీడియాలో. ఆ మాత్రం కాకుండా ఎట్లా? ఇంకా సర్లే అని చెప్పేసి తెలంగాణ పోలీసులు సైలెంట్గా ఉంటారా? ఏదో పుట్టింటికి పిలుచుకుపోయినారు, అక్కకు నలుగు పెట్టి పంపిస్తారనమాట. తీసుకుపోయినాక ఇంకా మామూలే కదా, నలుగు పెడతారు, సారే ఎత్తిస్తారు, లేకుంటే అతరాశీలు కజ్జికాయలు పెట్టి మంచిగా మేపి పంపిస్తారు అక్కను. సో అక్క వచ్చేంత వరకు తెలియదు ఏం జరిగినది. ఎందుకంటే అక్క తరపున ఎవరు పోరాడే వాళ్ళు లేరు. ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా ప్రశ్న రావణ్ణి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో వాడు ఒక వేస్ట్గాడు, వానికి తోడు ఈడు పెద్ద వేస్ట్గాడు, వానికంటే ఇంకా వేస్ట్గాడు. ఏమంటే ఈయనకి తెలియదు. ఇంత అమాయకపు అక్క ఇది. అక్కకి ఎప్పుడు ఏం మాట్లాడాలనో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఊరికే వస్తుంది, ఓ అని వాగుతుంది, ఏదో ఒక ట్రోల్ అవుతుంది, దేని కొనిపోతుంది. సో అదనమాట. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే ఈ మన నాగక్కకు మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదయా. మీరు ఏం చేస్తారో తెలియదు మాకు. అక్కని అక్కనే పెట్టేసుకోండి, మాకు వద్దు అసలు మా అక్క. మేము మా అక్క మీద ప్రేమను వదిలేసినాం. మా అక్కను మీ తెలంగాణలో పెట్టుకోండి. నలుగులు పెట్టుకుంటారో, సారాలు పెట్టుకుంటారో, లేకుంటే కడుపు చేసి పిల్లలను కంటారో మనకు తెలియదు, కానీ అక్క మాత్రం మన ఆంధ్రాలో అడుగు పెట్టకూడదు. ఎన్ని రోజులను పెట్టుకోండి మీ తెలంగాణలో, మాకు వద్దు. అక్కకి ఎవరు సపోర్ట్ రారు, సొంత వాళ్ళ పార్టీ వాళ్ళే సపోర్ట్ రారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇప్పుడు రౌడీలు కావాలా, రౌడీజం వాళ్ళు కావాలా. అట్లాంటి వాళ్ళు రాముడిని తిట్టిన వాళ్ళు రావణులు కావాలా, రౌడీజం చేసి చచ్చిపోయిన వాళ్ళు కావాలా. అంతేగాని పాపం మన అమాయకురాలైన నాగార్జున అక్కలు మాత్రం అవసరం లేదు. సో దయచేసి మా నాగక్కను మర్యాద చూసుకోండి, బాగా చూసుకోండి. ఎందుకంటే మా ఆంధ్ర వాళ్ళ కోడలు నాగక్క, మా ఆంధ్ర కోడలు. మొన్నటి వరకు మా వాళ్ళే పెట్టుకున్నారు, ఈ మధ్య ఇప్పుడు మీకోసం తహతహలాడిపోతుంది తెలంగాణలో కావాలని చెప్పేసి. వచ్చింది కదా మీ పుట్టింటికి, మంచిగా సారి పెట్టి మా నిదానం పంపించారు. బై ఫ్రెండ్స్.